ఐపీఎల్ను అండర్ వరల్డ్ కబంధ హస్తాల్లోకి తీసుకువెళ్లే కుట్ర జరిగిందా? ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్పై దావుద్ ఇబ్రహీం కన్నేశాడా? ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దావుద్ గ్యాంగ్ బెదిరింపులు, బెట్టింగ్ మాఫియా ఒత్తిళ్లు, హత్యాయత్నాల కారణంగానే తాను క్రికెట్కు దూరమయ్యానని లలిత్ మోదీ బాంబు పేల్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ను వ్యాపారంగా మార్చిన విప్లవాత్మక టోర్నీ. ఆ టోర్నీ వెనుక ఉన్న వ్యక్తి లలిత్ మోదీ. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దావుద్ ఇబ్రహీం నేతృత్వంలో డి కంపెనీ ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీపై నియంత్రణ సాధించాలని ప్రయత్నించిందని లలిత్ మోదీ ఆరోపించారు. 2012లో లండన్లో జరిగిన ఒక ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ మధ్యవర్తి తనను పిలిపించాడని, అక్కడ శాటిలైట్ ఫోన్ ద్వారా నేరుగా దావుద్తో మాట్లాడించారని చెప్పారు. ఫోన్లో దావుద్ తనను హెచ్చరించాడని, ఆ క్షణంలో తీవ్ర భయానికి గురయ్యానని లలిత్ మోదీ వెల్లడించారు. ఆ ఘటన తర్వాత ప్రతి వారం తనపై ఒత్తిళ్లు, హెచ్చరికలు కొనసాగాయని తెలిపారు. 2009లో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ను భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు తరలించడం అండర్ వరల్డ్ ఆగ్రహానికి కారణమైందని లలిత్ మోదీ చెబుతున్నారు. టోర్నీ రద్దవుతుందని భావించి బెట్టింగ్ మాఫియా భారీగా పందాలు కాసిందని, కానీ ఐపీఎల్ విజయవంతంగా దక్షిణాఫ్రికాలో నిర్వహించడంతో వారికి భారీ నష్టాలొచ్చాయని లలిత్ మోదీ పేర్కొన్నారు. ఆ నష్టాలను భర్తీ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, అయితే తానెప్పుడూ అక్రమ బెట్టింగ్ వ్యవస్థలకు సహకరించలేదని చెప్పారు. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నానని, భారీ లంచాల ఆఫర్లను కూడా తిరస్కరించారని వెల్లడించారు. దీంతో అండర్ వరల్డ్ మరింత శత్రుత్వం పెంచుకుందని లలిత్ ఆరోపించారు. దావుద్ గ్యాంగ్తో విభేదాల తర్వాత తనపై పలు దేశాల్లో హత్యాయత్నాలు జరిగాయని కూడా లలిత్ మోదీ ఆరోపించారు. ముంబైలో తన ఇంటి వద్ద కాల్పులు జరిగాయని, దక్షిణాఫ్రికా, క్రొయేషియా, లండన్లలో కూడా తనను టార్గెట్ చేశారని చెప్పారు. తన కుమారుణ్ణి కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నించారని వెల్లడించారు. చివరకు ప్రాణభయంతోనే క్రికెట్ పరిపాలన నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. క్రికెట్ను వదిలేస్తారని చెప్పిన తర్వాతే తనపై ఒత్తిళ్లు తగ్గాయని పేర్కొన్నారు. అయితే లలిత్ మోదీ చేసిన ఈ ఆరోపణలతో ఐపీఎల్, బెట్టింగ్ మాఫియా, అండర్ వరల్డ్ సంబంధాలపై మరోసారి తీవ్ర చర్చకు తెరలిచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.